దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడవారి ఆలోచనకు నేడు పూర్తి విరుద్ధంగా సమాజం నడుస్తుంది. ఈరోజు మనం తినే ఆహారం ఎక్కడ కూడా రసాయనాలకు అతీతంగా దొరికే పరిస్థితి లేదు. గాలి, నీరు, భూమి, ఆకాశం అన్నీ కూడా కాలుష్యమయమై ఇవాళ మానవాళి తినే తిండి విషపూరితమై జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిన సందర్భాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ రకమైన విపత్తు కొనసాగుతున్న ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఒకప్పుడు 120 సంవత్సరాలు మానవ జీవన ప్రమాణంగా మన పెద్దలు చెబుతుండేవారు. కాలక్రమంలో అది శతాయుష్మానుభవుగా 100 సంవత్సరాలుగా గిరిగీసి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మనిషి జీవన ప్రమాణాలు అత్యల్పంగా మారి 50-60 సంవత్సరాలకే హరిమంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికంతటికి కారణం మనం తినే ఆహారం అన్నది జగమెరిగిన సత్యం. ఇవాళ 20 సంవత్సరాల వయసులో కూడా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మానవాళి బలవుతుందంటే ఏ స్థాయిలో కాలుష్యం రాజ్యం వెళుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా రసాయన ఎరువులు వ్యవసాయ రంగం మీద ఆధిపత్యం చెలాయిస్తూ తన ఇష్టారాజ్యంగా కొన్ని కంపెనీలు అవసరం ఉన్నా లేకున్నా రైతులకు అంటగడుతూ వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా విషమయంగా మార్చిన పరిస్థితి మనందరికీ తెలిసింది. వాటిని అడ్డుకొని సగటు వ్యక్తికి, వ్యవస్థకు ఒక మంచి ఆహారాన్ని అందించే బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం చెల్లించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కొందరు మహానుభావుల ఆలోచనతోటి సేంద్రీయ వ్యవసాయం మాత్రమే మానవాళికి శ్రీరామ రక్ష అన్న వాస్తవాన్ని చెబుతున్న ప్రభుత్వాలు దాన్ని నిజమని రైతును ఆ దిశగా నడిపించే ప్రయత్నాన్ని చేయలేకపోతున్నాయి. ఇవాళ మనిషి ఆహార అవసరాలు తీసే వ్యవసాయ భూములు మొత్తం కాలుష్యమయం, విషపూరితంగా మారి ఆ స్థాయిలోనే ఆహార ఉత్పత్తులకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళించి రైతును సేంద్రియ ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించాల్సిన బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు నామకే వాస్తేగా సేంద్రీయ వ్యవసాయానికి నిధులు చిలకరిస్తూ రసాయనిక వ్యవసాయాన్ని మాత్రమే పెంచి పోషిస్తూ రేపటి తరాన్ని భయభ్రాంతులకు, అగమ్య గోచరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి సారించి ప్రతి రైతును కూడా సేంద్రీయ వ్యవసాయ యజ్ఞంలో పాలు పంచుకునేలా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతు ముందుకు సాగాలి, నడవాలి అంటే ప్రతి రైతుకు కూడా 100% సబ్సిడీని అందించి ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకునే బాధ్యతను భుజానికి ఎత్తాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. లేదంటే రానున్న కాలంలో ఇదే వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆహార ధాన్యాలు విషయాన్ని చిమ్ముతూ మానవ జీవన ప్రమాణాలను మరింత అధంపాతాళానికి నెట్టే అవకాశం లేకపోలేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మిల్లెట్స్ సంవత్సరంగా గత ఏడాదిని ప్రకటించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు మిల్లెట్స్ ఉత్పత్తి కానీ, మిల్లెట్స్ రైతును కానీ ప్రోత్సహించే పరిస్థితులు లేదు. ఉదాహరణకు గత ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సేంద్రీయ వ్యవసాయానికి కేటాయించిన నిధులు కేవలం నామమాత్రం అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పాలకులు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ పర్యావరణం కోసం కట్టుబడి ఉంటున్నామని చెబుతున్నారే కానీ పర్యావరణ పరిరక్షణకు ఏమాత్రం మొగ్గు చూపలేకపోతున్నారు. ఆ పర్యావరణ నాశనాన్ని ఇవాళ చేస్తున్న కీలకమైన రంగం వ్యవసాయ రంగం. రైతులకు సరైన అవగాహన లేక, అవసరం లేకున్నా కూడా
రసాయనిక ఎరువులను వేస్తూ భూసారాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించి ప్రతి ఉత్పత్తి కూడా సేంద్రియ వ్యవసాయంగా ప్రచారం చేసుకుంటూ ఔత్సాహికుల నుంచి దండుకుంటున్నారు. నిజానికి కార్పొరేట్ రంగం చెప్తున్న ఆర్గానిక్ ఆహార ధాన్యాలు ఏ పాటి నాణ్యతో ఎవరికీ తెలియదు. కానీ రైతును ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించేలా ఔత్సాహికాలు ప్రకటిస్తూ రైతులను సేంద్రియ వ్యవసాయంలో పరిపూర్ణత కలిగేలా చేయగలిగితేనే రేపటి రోజు భావితరం ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందనేది కాదనలేని వాస్తవం. పాలకులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరైన నిధులు కేటాయించి సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడాలని పర్యావరణవాదులు, పర్యావరణ ఆలోచన పరులు కోరుతున్నారు. జై హింద్, జై భారత్, జై సేంద్రియ వ్యవసాయం, జై స్వచ్ఛ భారత్. ప్రకృతి రక్షిత రక్షిత.